ఇవాళ మా ఫ్రెండ్ రిసెప్షన్‌కి రెడీ అవుతున్నా. యాక్చువల్లీ ఈ వెడ్డింగ్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నానో నేను, చాలా ఎంజాయ్ చేయొచ్చు అని. కానీ ఎంగేజ్‌మెంట్ అటెండ్ అవ్వలేకపోయినాం అండ్ వెడ్డింగ్ కూడా. అమ్మమ్మ చనిపోయింది. అమ్మమ్మ అంటే చందు వాళ్ళ నాన్నమ్మ. కొంచెం మూడ్ కూడా బాగలే. సో, గెట్ రెడీ విత్ మీ చేసి బయట వెళ్తే కూడా బావుంటదనే ప్లాన్‌లో వెళ్తున్నా. అండ్ ఇది వెరీ బేసిక్ మేకప్. మాయిశ్చరైజర్, ఫౌండేషన్, లిప్ బామ్, ఐలైనర్, కాజల్ అండ్ లిప్‌స్టిక్ యూజ్ చేస్తున్నా. ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేసిన ప్రతిసారి ఫేస్, నెక్ అండ్ ఇయర్స్కి కంపల్సరీ అప్లై చేసుకోవాలి. చాలామంది నెక్ అండ్ ఇయర్స్ని నెగ్లెక్ట్ చేస్తారు, విచ్ ఇస్ నాట్ గుడ్. కుర్తికి ఆల్రెడీ యోక్ పార్ట్లో మగ్గం వర్క్ వచ్చింది. సో నెక్ పీస్ ఏం వేయకుండా జస్ట్ హెవీ జుమ్కాస్ పెట్టుకుంటున్నా. హెయిర్ కూడా వేసుకున్నాక ఏదో మిస్సింగ్ అనిపించింది. కాజల్ అప్లై చేయడం మర్చిపోయినా. కాజల్ అయితే డెఫినెట్లీ బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ చిన్నగా ఆర్ మీడియం ఐజ్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ ఈ కుర్తీతో వచ్చిన దుపట్టాతో అయితే కిడ్స్‌కి శారీ ఏసేయొచ్చు. అంత పెద్దగుంది. ఒక చిన్న పోట్లీ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నా. రెడ్ బ్యాగ్ విత్ పర్ల్ వర్క్ వచ్చింది నీట్‌గా. అది క్యారీ చేసినా కూడా నాకు కావాల్సినవి ఏమీ పెట్టుకోను. మా ఆద్రితికి 2 డైపర్స్, వెట్ వైప్స్ అండ్ నాప్కిన్ తప్ప. హరిలో ఉండి అన్నీ మర్చిపోతున్నా. యాక్చువల్లీ లిప్‌స్టిక్‌ని ఐ షాడో అండ్ బ్లష్ లాగా కూడా యూజ్ చేసిన. అది రికార్డ్ చేయడం మర్చిపోయినా. అండ్ లాస్ట్‌లో పర్ఫ్యూమ్ అండ్ బ్యాంగిల్స్‌తో లుక్ ఫినిష్ చేస్తున్నా. Hope you like this simple get ready with me in kurti look. If you do so, please like and subscribe.